పాత గ్రంథాలయంలో అతనికి ఒక తుక్కుపత్రం దొరికింది. అది సింహపురి వనంలో దాగి ఉన్న జ్ఞాననిధి గురించి చెబుతోంది. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్ తన ప్రాణ స్నేహితులైన రియా, కిరణ్లను కలిశాడు. రియా టెక్నాలజీ గురువు, కిరణ్ అడవిదారుల్లో పండితుడు. దీన్ని చదవండి అన్నాడు సిద్ధార్థ్. మ్యాప్ను వారి ముందు పెట్టాడు. కిరణ్ నవ్వుతూ, సింహపురి వనం నాకు అరచేతిలో వెన్నలా తెలుసు. దారి చూపించడం నా బాధ్యత. కాని ఆ కోడ్ను ఛేదించడం మీ పని అన్నాడు. సాహసం మొదలవ్వబోతోంది. వారు అడవిలోకి ప్రవేశించారు. చెట్లు ఆకాశాన్ని దాచేస్తున్నాయి. కింద మట్టి తడిగా ఉంది. నిధిని చేరుకోవడానికి వారికి మొదట ఒక పురాతన శాసనం, రహస్యాన్ని విప్పాలి. అది ఒక కొండరాయిపై చెక్కబడి ఉంది. శాసనం ఇలా ఉంది: చీకటిని దాటినప్పుడు సూర్యుడు మాట్లాడే చోట నీడ పక్కకు పోతుంది. దీని అర్థమేమిటి అని సిద్ధార్థ్ గట్టిగా ఆలోచించాడు. రియా తన ఫోన్లోని కంపాస్ను చూసింది. సూర్యుడు మాట్లాడటమంటే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు. నీడ పక్కకు పోతుంది అంటే నీడ అత్యంత చిన్నదిగా ఉన్నప్పుడు. సరిగ్గా మధ్యాహ్నం వారు శాసనమున్న చోటికి తిరిగి వచ్చారు. చిన్న నీడ పక్కకు ఒరిగినప్పుడు కిరణ్ గమనించాడు. రాయి కింద ఒక చిన్న రంధ్రం కనిపించింది. అది లోపలికి వెళ్లే మార్గం. ఆ రంధ్రం ఒక చిన్న సొరంగం లోపలికి దారితీసింది. వారు ధైర్యంగా లోపలికి వెళ్లారు. సొరంగం చివరిలో ఒక పెద్ద గది ఉంది. దాని మధ్యలో పీఠంపై ఏముందో చూసి వారు ఆశ్చర్యపోయారు. అది బంగారంగాని ఆభరణంగాని కాదు. అది ఒక పురాతన, వెలిగిపోతున్న లోహపు పెట్టె. దాన్ని తెరిచినప్పుడు లోపల విలువైన తాళపత్ర గ్రంథాలు, మన చరిత్రను, విజ్ఞానాన్ని భద్రపరిచే అరుదైన పత్రాలు కనిపించాయి. ఇది మామూలు నిధి కాదు సిద్ధార్థ్. ఇది తరతరాలుగా మన పూర్వీకులు దాచిన జ్ఞానం అందిరియా. ఆ రోజు వారు నిజమైన సంపద బంగారంలో కాదని, జ్ఞానంలోనే ఉందని తెలుసుకున్నారు.